హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఒక గ్రేవీ కర్రీ చేస్తున్నానండి. అదే పన్నీర్తో గ్రేవీ కర్రీ చేస్తున్నాను అనమాట. చాలా చాలా బాగుంది, సూపర్గా ఉందన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా బ్రహ్మాండంగా చేసేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో ఉన్నట్టు చూసి చేసేసుకోండి, అద్భుతహ అంటారనమాట. ఇదిగోండి, దానికి కావాల్సినవి మసాలా ఒక చిన్న దాల్చిన చెక్క, అలాగే ఒక మరాఠీ మొగ్గ, జాపత్రి, 2 ఇలాచి, ఒక 4-5 లవంగాలు, ఒక మసాలా ఆకు వేసుకున్నాను. అలాగే పెద్ద సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. చిన్న సైజు టొమాటోలు 4 తీసుకున్నాను. ఇవన్నీ కట్ చేసేసుకుని కొద్దిగా ఉప్పు వేసేసుకుని సరిపడా నీళ్లు వేసుకుని ఈ ముక్కలు ములిగేంత వరకు నీళ్లు వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించేసుకుని, చూసారా ఇలా ఉడుకుతుందనమాట. ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లగా అయిన తర్వాత మనం మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది 1/2 కిలో పన్నీర్ తీసుకున్నానండి. పన్నీర్ సగం క్యూబ్స్ లాగా సగం తురిమి పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇదంతా మిక్సీ చేసి పెట్టుకోవాలి. వెజిటేరియన్స్కి ప్రోటీన్ అవసరం కదా. ప్రోటీన్ మనకి దేంట్లోనూ చాలా తక్కువ వాటిలో దొరుకుతుంది. ఈ పన్నీర్ అయితే మంచి ప్రోటీన్ అనమాట. రెగ్యులర్గా ఇది ఇంచుమించులో వాడుకుంటూ ఉంటే వెజిటేరియన్స్కి హెల్త్కి పరంగా మంచిదన్నమాట. ప్రోటీన్ కావాలి కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒక ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ మీద, కొద్దిగా నెయ్యి వేసుకున్నాను, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా ఇంతేనండి, ఇంతకు మించి అస్సలు వేయాల్సిన అవసరమే లేదు. దాంట్లో కొద్దిగా షాజీరా వేసుకున్నాను. వేగిన తర్వాత చూసుకొని మనం మిక్సీలో వేసుకున్నది టొమాటో ఆనియన్ పేస్ట్ మొత్తం దీంట్లో వేసుకోవాలి. కొద్దిగా మిక్సీ జార్లో ఉండిపోతుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసేసుకుని శుభ్రంగా తొలిపేసుకుని ఆనియన్ కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసేసుకుని ఒక్కసారి మంచిగా మిక్సీ చేసేసుకోవాలన్నమాట. మిక్సీ కాదు, మిక్స్ చేసుకోవాలి. అలా చేసుకోవాలి. అప్పుడప్పుడు కొన్ని కొన్ని పదాలు అలా వెళ్తూ ఉంటాయి, తప్పుగా ఏమనుకోకండి. ఇట్లా అయిన తర్వాత కొంచెం సరిపడా మనం వాటర్ పోసుకుందాము దీంట్లోనే. ఎందుకంటే ఇది చిక్కపడిపోతుంది, గ్రేవీ ఉడికేటప్పటికి చిక్కపడిపోతుంది. మనం దీంట్లో బాదం పప్పు వేసుకున్నాము, జీడిపప్పు అయితే వేసుకోలేదు. సరిపడా కారానికి సరిపడా ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం ఉడికించినప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా, దీంట్లో కూడా మీరు ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని అప్పుడు ఈ గ్రేవీలో కూడా వేసేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. మూత పెట్టుకుని తీసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఇలా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీరు, అలాగే తురుముకున్న పన్నీర్ కూడా మొత్తం దీంట్లో వేసేసుకోండి. ఒకసారి చక్కగా కలిపేసుకోండి. చూసారా ఎంత మంచి వాసన ఇస్తుందండి, గుమగుమలు ఆడిపోతుంది. కూర అయితే అద్భుతంగా ఉందండి, చాలా చాలా రుచిగా ఉంది. చపాతీలోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, అలాగే మన రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇలా దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ చూసుకోండి ఎలా ఉందో ఏంటోన్నది. అయిన తర్వాత మనం కసూరి మేతి వేసుకోండి, మీకు అద్భుతమైన ఇంకా రుచి రెట్టింపు అవుతుందన్నమాట. కసూరి మేతి, అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న వెంటనే ఆపేసుకోండి, స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసుకున్న ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయండి. ఆ కూర అంతా సెట్ అవుతుంది అనమాట, కొంచెం దగ్గరగా వస్తుంది. ఇప్పుడు మీరు పూరీ కావాలంటే పూరీ, చపాతీ కావాలంటే చపాతీ, రైస్ కావాలంటే రైస్, దేంట్లోకైనా మీరు తినేసేయండి. సూపర్ అనమాట, చాలా చాలా బాగుంది. మేమందరం నాకేసామంటే నమ్మండి, నిజంగా కొద్దిగా ఒక్క పెసరు కూడా వదిలిపెట్టలేదు. అంత బాగుందనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.